Hi friends, welcome to the video lectures on mathematics by Gayatri. ఈ వీడియోలో ఎక్సైజ్ 6.5 ప్రాబ్లమ్ సొల్యూషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఈ వీడియో చూసే ముందు కాన్సెప్ట్స్ అండ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎక్సైజ్ 6.5 వీడియో ఒకసారి చూడండి. ఆ వీడియో చూస్తే మీకు ఇది ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, ఫర్ ఈచ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఫైండ్ ది కామన్ రేషియో ఆర్ అండ్ దెన్ ఫైండ్ ఏఎన్. సో మనకి ఒక జామెట్రిక్ ప్రోగ్రెషన్ A1, A2, A3 అండ్ సో ఆన్ అప్ టు AN ఉన్నప్పుడు కామన్ రేషియో ఫార్ములా ఏంటి? ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏఎన్ బై ఏఎన్ మైనస్ 1. సో మనం ఇందులో ఫస్ట్ బిట్ తీసుకుంటే ఏ ఇప్పుడు మళ్ళీ జనరల్ ఏఎన్ ఫార్ములా ఏంటి? ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1. సో సేమ్ టూ ఫార్ములాస్ కూడా అన్ని బిట్స్కి అప్లై చేసేయాలి. సో ఫస్ట్ బిట్ 3, 3/2, 3/4, 3/8 అండ్ సో ఆన్. ఏ వాల్యూ ఎంత? 3. ఆర్ వాల్యూ ఎంత? A2/A1 ఎంత? 3/2/3 హాఫ్. నెక్స్ట్ నౌ ఏఎన్ ఎంత? ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 కదా. 3 ఇంటూ 1/2 ఎన్ మైనస్ 1 పవర్ ఎన్ మైనస్ 1. సో 3/2 పవర్ ఎన్ మైనస్ 1. నా నెక్స్ట్ సెకండ్ బిట్ -1, -3, -9, -27 అండ్ సో ఆన్. ఏ వాల్యూ ఎంత? -1. ఆర్ వాల్యూ -3/-1 ఎంత? 3. నెక్స్ట్ ఏఎన్ ఎంత? ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1. ఏ వాల్యూ ఎంత? -1, 3 పవర్ ఎన్ మైనస్ 1. సో -3 పవర్ ఎన్ మైనస్ 1. సారీ, ఇది థర్డ్ ప్రాబ్లం. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం తీసుకుంటే 2, -6, 18, -54 అండ్ సో ఆన్. ఏ వాల్యూ ఎంత? 2. ఆర్ వాల్యూ ఎంత? A2/A1 తీసుకుందాము. -6/2 -3. నెక్స్ట్ ఏఎన్ ఏంటి? ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1. 2 ఇంటూ -3 పవర్ ఎన్ మైనస్ 1. దీన్ని మనం ఫర్దర్గా ఏమైనా సాల్వ్ చేయగలమా? లేదు. సో ఇక్కడ ఆన్సర్ ఇది. నెక్స్ట్ ఫోర్త్ బిట్ 5, 2, 4/5, 8/25 అండ్ సో ఆన్. ఏ వాల్యూ ఎంత? 5. ఆర్ వాల్యూ A2/A1 2/5. ఏఎన్ ఫార్ములా ఏంటి? ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1. ఏ is 5, ఆర్ is 2/5 పవర్ ఎన్ మైనస్ 1. దిస్ is the answer. Next, second question, find the 10th and nth term of GP 5, 25, 125 and so on. సో ఇక్కడ మనకి ఇచ్చిన GP ఏంటి? 5, 25, 125. దిస్ ఈస్ గివెన్. ఏం అడిగారు? 10th టర్మ్ అండ్ nth టర్మ్. ఫస్ట్ nth టర్మ్ ఫార్ములా ఏంటి? ఏఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1. ఇందులో ఆర్ ఫార్ములా ఏంటి? ఏఎన్ బై ఏఎన్ మైనస్ 1. సో ఫస్ట్ ఇక్కడ మనం ఆర్ ఫైండ్ చేద్దాం. ఏ వాల్యూ ఏమో 5, ఆర్ వాల్యూ ఏమో A2/A1 25/5 1 and 5. సో ఫస్ట్ A10 ఫైండ్ చేద్దాం. A10 ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఆర్ పవర్ 10 మైనస్ 1 అంటే 9. ఏ వాల్యూ ఈజ్ 5, ఆర్ ఈజ్ 5 పవర్ 9 5 పవర్ 10. నెక్స్ట్ ఏఎన్ ఎంత? ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 కదా. ఏ ఈజ్ 5, ఆర్ ఈజ్ 5, ఎన్ మైనస్ 1. సో ఇది ఏ ఫామ్లో ఉంది? ఏ పవర్ ఎక్స్ ఇంటూ ఏ పవర్ వై. పవర్స్ ఇండిసెస్ సేమ్ ఉన్నాయి. సో మనము పవర్స్ని యాడ్ చేయొచ్చు. యాడ్ చేయాలి యాక్చువల్లీ. 5 పవర్ 1 ప్లస్ ఎన్ మైనస్ 1. -1 ప్లస్ 1 విల్ గెట్ క్యాన్సిల్. 5 పవర్ ఎన్. ఇది nth టర్మ్. థర్డ్ క్వశ్చన్, ఫైండ్ ది ఇండికేటెడ్ టర్మ్ ఆఫ్ ఈ జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఫస్ట్ బిట్లో A1 9, ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 1/3, ఫైండ్ A7. సో మనకి జీపీలో ఏఎన్ ఏంటి? ఏ పవర్ ఆర్
ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1. ఇందులో ఫస్ట్ బిట్లో మనకి ఏ ఇచ్చారు, ఆర్ ఇచ్చారు. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 9, ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 1/3. ఏ 7 ఫైండ్ చేయమన్నారు. ఏ ఇంటూ ఆర్ పవర్ 7 మైనస్ 1 6. సో 9 ఇంటూ 1/3 హోల్ పవర్ 6. 3 ఇంటూ 3 ఇంటూ 1/3 పవర్ 6 కదా. సో 3 స్క్వేర్ ఇంటూ 3 పవర్ 4 అని రాస్తాను. 3 square, 3 into 3 will get cancelled. 1/3 power 4. This is the answer. Next, second bit, A1 is equals to minus 12, R is equals to 1/3. A6 adigaru. So A6 is equals to A into R power 6 minus 1, 5. Minus 12 into 1/3 power 5. Minus 12 into 1/3 into 3 power 4. 3 ones and 4s. So minus 4/3 power 4. This is the required answer. Fourth question. Which term of the GP 2,8,32 is 512? So first bit consider cheste. మనకి GP ఏమి ఇచ్చారు 2,8,32 and so on. 512 అనేది ఒక జనరల్ టర్మ్. 512 an అని తీసుకుందాము. సో మనం ఫైండ్ చేయాల్సింది ఏంటి, ఎన్ వాల్యూ. సో ఫస్ట్ an ఫార్ములా ఏంటి, ఏ పవర్ ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1. ఆర్ ఫార్ములా ఏంటి, an బై an మైనస్ 1. సో ఫస్ట్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు a2 బై a1 కన్సిడర్ చేస్తాను. 5 8/2 4. సో an ఫార్ములా an ఏమొస్తుంది మనకి ఇక్కడ, ఏ వాల్యూ ఎంత ఇచ్చారు 2. సో 2 ఇంటూ 4 పవర్ n మైనస్ 1. 2 ఇంటూ 2 స్క్వేర్ పవర్ n మైనస్ 1. 2 ఇంటూ 2 2n మైనస్ 2. 2 పవర్ ఇండిసెస్ సేమ్ ఉన్నాయి, సో యాడ్ పవర్స్. 1 ప్లస్ 2 పవర్ 1 కదా, 2n మైనస్ 2. 2 పవర్ 2n మైనస్ 1. therefore బట్ మనకి ఇక్కడ ఎంత టర్మ్ ఏమి ఇచ్చారు 512. సో 2 పవర్ 2n మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 512. 512 ఎల్సిఎం తీసుకుందాము. 512 2 2 1s and 5 1 6 2 1 2 1 8 2 6 4 2 32 2 16 2 8 2 4 2 2 and 2 and 1. So 1 2 3 4 5 6 7 8 9. So 2 power 2n minus 1 is equals to 2 power 1 2 3 4 5 6 7 8 9 kada. So 2 power 9. Bases same ఉన్నాయి, సో మనము పవర్స్ని ఈక్వేట్ చేయొచ్చు. 2n minus 1 is equals to 9. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, 2n is equals to 10. n is equals to 5. This is the answer. Next, second bit. Root 3, 3 root 3 and so on. an ఎంత ఇచ్చారు 729. n వాల్యూ ఫైండ్ చేయాలి. సేమ్ ఫార్ములా అప్లై చేయాలి ఇక్కడ కూడా. r వాల్యూ ఏంటి, a2 బై a1. 3 బై రూట్ 3. let this be like this only. a value ఎంత root 3. so first an, a into r power n minus 1. root 3 into r is 3 by root 3 power n minus 1. ini manamu root 3 into 3ని ఎలా రాసుకోవచ్చు, root 3 into root 3 కదా. సో ఇక్కడ ఒకటి క్యాన్సిల్ అవుతుంది కదా. సో root 3 into 3 power n minus 1 by 2. ఇక్కడేమో 3 power 1 by 2, ఇక్కడేమో 3 power n minus 1 by 2. ఇండిసెస్ సేమ్ ఉన్నాయి, పవర్స్ని యాడ్ చేయాలి. 3 power half plus n minus 1 whole divided by 2. So n and n will get 1 and minus 1 will get cancelled. 3 power n by 2. కానీ మనకి ఇక్కడ ఎంత టర్మ్ ఏమి ఇచ్చారు, 3 power n by 2 is equals to 729.
729 ఎల్సిఎం తీసుకుందాము. 729 3 1 2 1 4 3 3 7 8 1. Next 3 2 7 3 9 3 3 and 3 and 1 1 2 3 4 5 6 3 power 6. 3 power n by 2 is equals to 3 power 6. Indices same ఉన్నాయి, so powers ని ఈక్వేట్ చేయాలి. n by 2 is equals to 6, which implies n is equals to 12. This is the required answer. Next 1 by 3, 1 by 9, 1 by 27 and so on. Nth term ఏమి ఇచ్చారు? 1 by 2187. So an is equals to 1 by 2187. n value అడిగారు. సో ఫస్ట్ a వాల్యూ ఎంత? 1 by 3, r వాల్యూ a2 by a1, 1 by 9 by 1 by 3, 1 by 9 into 3 by 1, 3 and 1, so 1 by 3. సో ఫస్ట్ an ఫార్ములా ఏంటి? ఇంతకుముందు ప్రాబ్లంలో యూజ్ చేసిన ఫార్ములానే. an is equals to a into r పవర్ n minus 1. సో ఇక్కడ మనకి an ఏమొస్తుంది? ఈ a and r వాల్యూస్కి 1 by 3 into 1 by 3 power n minus 1. So 1 by 3 into a whole power 1 plus n minus 1. 1 by 3 whole power n. ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత టర్మ్ ఏమి ఇచ్చారు? ఇది 1 by 2187. సో మనం ఈ రెండింటిని ఈక్వేట్ చేసి n వాల్యూ ఫైండ్ చేయాలి. 1 by 2187. 2187 ఎల్సిఎం తీసుకుంటే 3 7 2 and 2 and 9, 3 2 1 4 and 3 ఇక్కడ ఎంత? 8 and 1 3 2 and 7 3 9 3 3 and 1 1 2 3 4 5 6 7. So 1 by 3 power n is equals to 1 by 3 power 7. 7 కదా? 1 2 3 4 5 6 7. సో ఇక్కడ ఇండిసెస్ సేమ్ ఉన్నాయి, సో పవర్స్ని ఈక్వేట్ చేయవచ్చు. n is equals to 7. ఇది మనకి రిక్వైర్డ్ ఆన్సర్. 12th question. Find the 12th term of GP whose 8th term is 192 and common ratio is 2. సో ఇక్కడ మన క్వశ్చన్లు ఏమి ఇచ్చారు? ఫస్ట్ 8th term a8 is equals to 192, r వాల్యూ ఎంత? 2, అండ్ మన నేమ్ అడిగారు 12th term అడిగారు. ఫస్ట్ ఫార్ములా ఏంటి? an is equals to a into r power n minus 1. r వాల్యూ ఏంటి? an by an minus 1. సో ఫస్ట్ ఇక్కడ a12 ఫైండ్ చేయడానికి a into r పవర్ 12 minus 1 11. సో మనకి ఇక్కడ r వాల్యూ ఉంది కానీ a వాల్యూ లేదు. సో మనము ఈ ఈక్వేషన్ నుంచి ఫస్ట్ a వాల్యూ ఫైండ్ చేయాలి. a8 ఎంత ఇచ్చారు మనకి? 192 ఇచ్చారు, కానీ a8 ఏంటి? a into r పవర్ 8 minus 1 7, 192. r వాల్యూ ఎంత? 2 power 7 equals to 192, which implies a is equals to 192 divided by 2 power 7. ఇది ఇలాగే ఉంచుదాం సాల్వ్ చేయకుండా. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే a12 ఎంత? a into r పవర్ 11 కదా. a వాల్యూ ఎంత వచ్చింది? 192 divided by 2 power 7. r వాల్యూ ఎంత? 2 power 11. సో 192 into 2 power 4, 192 into 16, 3072. ఇక్కడ ఈ వాల్యూని సాల్వ్ చేసి మళ్ళీ అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి మళ్ళీ ఇది సాల్వ్ చేయడం కంటే ఇది ఇలాగే వదిలేసి ఇక్కడ డైరెక్ట్గా 2 power 11 by 2 power 7 ఎంత? 2 power 4. సో క్యాల్కులేషన్స్ కొంచెం ఈజీ అవుతాయి కదా. నెక్స్ట్ 6th question. The 4th term of a GP is 2 by 3 and 7th term is 16 by 81. Find the geometric series.
సో ఇక్కడ మనకి గివెన్ డేటా ఏంటి, A4 2/3 ఇచ్చారు, A7 16/81 ఇచ్చారు, జీపీ సిరీస్ అడిగారు. మనకు జీపీ సిరీస్ ఫైండ్ చేయడానికి మనకు కావాల్సిన వాల్యూస్ ఏంటి, ఏ అండ్ ఆర్, ఏ ఏఆర్, ఏఆర్ స్క్వేర్, ఏఆర్ క్యూబ్. ఇక్కడ మనకి ఏ అండ్ ఆర్ వాల్యూస్ ఫైండ్ చేయడానికి మనకి ఇక్కడ ఇచ్చింది ఈ టూ వాల్యూస్. A4 ఎంత, A4 ఈజ్ ఈక్వల్స్ టు ఏఆర్ క్యూబ్ ఈక్వల్స్ టు 2/3. నెక్స్ట్ A7 ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఆర్ పవర్ 6 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 16/81. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం, ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం. ఈక్వేషన్ 2 డివైడెడ్ బై ఈక్వేషన్ 1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఆర్ పవర్ 6 డివైడెడ్ బై ఏ ఇంటూ ఆర్ పవర్ 3. 16/81 divided by 2 power 3. A will get cancel, R cube. 16/81 into 3/2. 1 and 8. And this is 1 and 2, 7. 27. 8/27. So R is equals to cube root of 8/27. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, క్యూబ్ రూట్ 2 into 2 into 2 divided by 3 into 3 into 3. This will be 2/3. సో ఇక్కడ మనము ఈ వాల్యూని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. R is equals to 2/3 in ఈక్వేషన్ 1. సో AR cube is equals to 2/3. ఇది ఈక్వేషన్ 1 కదా. సో A into 2/3 whole cube equals to 2/3. A is equals to 2/3 into 3 cube by 2 cube. ఇది ఇటువైపు పంపించాను. సో 3 and 3 square. 2 and 2 square. సో 3/2 whole square. ఏ వాల్యూ ఎంత, 9/4. సో ఆర్ వాల్యూ ఏమో ఎంత వచ్చింది మనకి ఇక్కడ, ఆర్ వాల్యూ ఏమో 2/3, ఏ వాల్యూ ఏమో 9/4. సో జామెట్రిక్ సిరీస్ ఏమవుతుంది, 9/4, 3/2, 1, 2/3 అండ్ సో ఆన్. కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ వాల్యూ ఎంత, 9/4. ఇక్కడ ఏ ఇంటూ ఆర్ కదా, 9/4 ఇంటూ 2/3, 9/4 ఇంటూ 4/9. ఆర్ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ బై 9 కదా. నెక్స్ట్ ఏ వాల్యూ ఎంత, 9/4 ఇంటూ ఆర్ క్యూబ్. ఆర్ క్యూబ్ అంటే 8/27. ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది, 9/4 2 1. So this will be 3 and 1. 3/2. 4 4 9 9 1. ఇక్కడేమో 2/3. క్యాన్సిల్ చేస్తే అదే ఆన్సర్ వస్తుంది, సారీ. 1 and 3, 1 and ఇక్కడ 1 and 2. సో 2/3. Next, last problem. If the geometric progression 162, 54, 18 and 2/81, sorry, the 81, 2/27, 2/9 have the nth terms equal, find the value of n. సో ఇప్పుడు మనకి ఒక జామెట్రిక్ ప్రోగ్రెషన్ A1, A2, A3 అండ్ సో ఆన్ అప్ టు ANకి nth టర్మ్ ఏమవుతుంది, A ఇంటూ ఆర్ పవర్ n-1. ఆర్ వాల్యూ ఏంటి, AN/AN-1. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఇచ్చిన సిరీస్కి AN వాల్యూ ఏంటి, 162, 54, 18 అండ్ సో ఆన్. ఏ వాల్యూ ఏమో 162, ఆర్ వాల్యూ ఏంటి, A2/A1. 54 divided by 162, 1/3. Next, 2/81, 2/27, 2/9 and so on. A value ఎంత, 2/81. R value A2/A1 ఎంత, 2/27 by 2/81.
2 by 27 into 81 by 2. 2 will get cancelled. This will be 9 into 9 kada. 9 into 9, 9 into 3. 9, 9, 1 and 3. R value enta 3. So R equals to 3. So ikkada an value enti 2 by 3, 2 by 81 into 3 power n minus 1. ఇప్పుడు మనకి క్వశ్చన్లు ఏమి ఇచ్చారు, రెండిద్ది కూడా nth టర్మ్స్ ఈక్వల్ అన్నారు. సో మనం ఈ రెండింటిని ఇక్కడ దీనికి an రాయలేదు కదా, an is equals to 162 into 1 by 3 whole power n minus 1. ఇప్పుడు మనం ఈ రెండింటిని ఈక్వేట్ చేయాలి. 162 into 1 by 3 power n minus 1 is equals to 2 by 81 into 3 power n minus 1. So first 1 and 81. నెక్స్ట్ ఇంకేదైనా సాల్వ్ అవుతుందా? అవ్వదు. సో ఇక్కడ 81 by 3 power n minus 1 ఈక్వల్స్ టు 3 power n minus 1 by 81. క్రాస్ మల్టిప్లై చేద్దాము. 3 power n minus 1 into 3 power n minus 1 is equals to 81 into 81. Now ఇది నేను ఇండిసెస్ సేమ్ ఉన్నాయి, సో పవర్స్ యాడ్ అవుతాయి. 3 power 2n minus 2 is equals to 81 అంటే 81 will be 3, 27, 3, 9, 3 3s and 3 1s, 3 power 4. 3 power 4 into 3 power 4, 3 power 8. బేసెస్ సేమ్ ఉన్నాయి, ఇండిసెస్ ఈక్వేట్ చేయొచ్చు. 2n minus 2 equals to 8. 2n is equals to 10, which implies n is equals to 5. This is the required answer. Thanks for watching the video. If you have any doubt or if you need more clear explanation regarding any question, please let me know in the comment section below. If you like the video, please share it with your friends.